నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. హామీలను నెరవేర్చే సమర్థుడు చంద్రబాబే. వంతెన నిర్మాణాలకు నిధుల కేటాయింపు కృషి చేస్తా. గూడూరు పట్టణంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఆర్ఎండ్బి శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి. క్లబ్ల ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలు చేపట్టాలి. గూడూరులోని సాయినగర్ లో ఉన్న కళ్యాణ మండపంలో జరిగిన రోటరీ క్లబ్, ఇన్నర్విల్ క్లబ్ల నూతన కమిటీల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని అభినందించిన సీనియర్ రొటేరియన్లు. సూపర్ 6 పథకాలంటూ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని గూడూరులోని వైకాపా కార్యాలయంలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్. వైభవంగా విశ్వనాథుడికి రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామివారికి జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఇచ్చిన హామీలను నెరవేర్చే సమర్థత సీఎం చంద్రబాబు నాయుడికే ఉందని ఆర్ఎండ్బి శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి అన్నారు. గూడూరు పట్టణంలోని జనార్దన్ రెడ్డి కాలనీలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ తో పాటు ఆయన పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని జనార్దన్ రెడ్డి కాలనీలో సోమవారం సాయంత్రం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆర్ఎండ్బి శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నాయకులు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఏడాది కూటమి పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. పలుచోట్ల నేతలకు హారతులు పట్టి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం అరాచక పాలన సాగించడంతో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లారని తెలిపారు. వైకాపా నేతలు మద్యం కుంభకోణానికి పాల్పడి వేల కోట్ల రూపాయలు లూటీ చేశారని ఆరోపించారు. వైకాపా అరాచక పాలన తట్టుకోలేని ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా వారిలో మార్పు రాలేదన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన వివరించారు. ఆ తల్లి కళ్ళల్లో ఆనందం, వారి ముఖంలో చిరునవ్వు చూసినప్పుడు ఎందుకమ్మా మమ్మల్ని చూసి నవ్వుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన, కూటమి ప్రభుత్వం పుణ్యాన ఆ రోజు మీరు ఎంతమంది పిల్లలకు చెప్తే అంతమంది పిల్లలకు తల్లికి వందనం వచ్చింది. అదే విధంగా ఒక ముసలవ్వ కాదు, నలుగురు కాదు, ఎక్కడ పోయినా ఆ ముసలవ్వ గారిని అడుగుతా ఉంటే ఏమవ్వా బాగున్నావా, ఆరోగ్యం బాగుందంటే ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు పుణ్యాన సంతోషంగా ప్రశాంతంగా బాగా ఉంది నాయన. ఎందుకంటే అప్పుడు 3,000 రూపాయలు ఇచ్చేది ఇప్పుడు ఒకేసారి పెంచి 4,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ప్రతి నెల 1వ తేదీన ఎవ్వరూ మా దగ్గర 1 రూపాయి కూడా అడగకుండా, ఏ కమిషన్లు లేకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఉదయాన్నే మా ఇళ్లకు తీసుకొచ్చి ఏదైతే ఉన్నారో ఉద్యోగస్తులందరూ కూడా సచివాలయ సిబ్బంది అంతా కూడా తెచ్చి ఇస్తా ఉన్నారు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం, ఒక కూటమి ప్రభుత్వం ఇచ్చిన కమిట్మెంట్. ఆ రోజు మాట చెప్పిన ప్రకారం 3,000 రూపాయలు 4,000 చూస్తామన్నాము. అదే విధంగా ఏదైతే ఉచిత సిలిండర్లు చెప్పామో ఇచ్చిన మాట ప్రకారం ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే గత ప్రభుత్వం మాదిరిగా మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం ఇది. చెప్పిన మాట ఖచ్చితంగా కూడా నిలబెట్టుకుంటాము. ఇచ్చిన ప్రతి అంశాన్ని సూపర్ 6 లో ఉన్న పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మొదలుపెట్టి ఇప్పటికే 80% పైన కంప్లీట్ చేయడం ఉంది. ఒకసారి మిత్రులు చూడాలి, ఒక ఇంటికి దగ్గరికి పోతే తల్లికి వందనంలో మాకు 5 మంది పిల్లలు 5 మందికి పడింది. 5 మంది పిల్లలు చూస్తే ఆ తల్లి చెప్తా ఉంది, మాకు ఏ ఇబ్బందులు లేవు, ప్రశాంతంగా మా పిల్లలను చదివించుకుంటాము, వాళ్ళకి బట్టలు కొనిచ్చామని. ఇంకా 3 ఇళ్ళకి పోతే మా బ్రాండ్ సైకిల్ బ్రాండ్ మాది గుర్తు. ఆ సైకిల్ కూడా ఇంటికాడ పెట్టుకొని క్యా కర్ లియా తుమ్నే క్యా పర్చేస్ కియా బోలతో మై సైకిల్ మోలియా బోల్కే సైకిల్ మీద కొడుకును పిలిపించి జరుగుతూ ఉంది. అదేవిధంగా 3, 4 ఏ ఇంటికి పోయిన పేపర్ల మీద రాసిస్తా ఉన్నారు. అది తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్, చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్, కూటమి ప్రభుత్వం కమిట్మెంట్. ఇది దొంగల ప్రభుత్వం కాదు, దోచుకుండే ప్రభుత్వం కాదు, మాట తగ్గే ప్రభుత్వం కాదు. ఏదైతే రేపు అన్నదాత సుఖీభవ త్వరలో ఇవ్వబోతా ఉన్నాం, అదేవిధంగా రేపు ఆగస్టు 15న మా అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం చెప్పిన దానికి ప్రకారం ఇస్తా ఉన్నాం. ఏదైతే వాగ్దానం ఇచ్చామో ప్రజలు మమ్మల్ని నమ్మి ఓట్లు వేశారో
దాదాపుగా స్ట్రైట్గా పర్సెంటేజ్లో 94% దాకా ఇస్తే ఆ ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. గత పాలకులు ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పేద ప్రజల కోసమే ఈ ప్రభుత్వం, పేద ప్రజల ప్రభుత్వం. అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు సమానంగా చేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అడుగుతూ ఉన్నారు, మేము వస్తున్నాం వెళ్ళాం మేము తిరుగుతాము అని నాటకాలు ఆడుతున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, ఎందుకు మీ మాదిరిగా మేము 2000 నుంచి 3000 చేస్తామని 2 సంవత్సరాల తర్వాత 250 రూపాయలు మళ్ళీ 250 రూపాయలు 5 ఏళ్లకు 3000 చేసినందుక మీరు వచ్చేది లేదు. మేము 3000 4000 చేస్తామని మొట్టమొదటినే చెప్పినందుక 2 నెలల బోనస్ ఇస్తామని చెప్పి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మళ్ళా 7000 రూపాయలు ఇచ్చినందుక, లేదు దీపం పథకం అమలు చేసినందుక, తల్లికి వందనం ఇచ్చినందుక, దేనికి పాదయాత్ర చేస్తారు చెప్పండి? దేని గురించి పాదయాత్ర చేస్తున్నారు? మేము ఇచ్చినటువంటి కాదు అని చెప్పి మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? మీ మాదిరిగా 2 పిల్లలకని చెప్పి 1 పిల్లలకే ఇచ్చి ఆపలేదు. మీ మాదిరిగానే బటన్ నొక్కుతున్నామని చెప్పి ఉత్తుత్త బటన్ కాదు, ఈరోజు బటన్ కాదు, చేతికి అందరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్రచారాలు, రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ప్రజల మధ్యన చిచ్చు పెడతా ఉన్నారు, రౌడీలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈరోజు ఒక రౌడీల రాజ్యం మళ్ళీ రావాలి, దుర్మార్గం పాలనతోనే గెలుస్తామని అనుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారి కల్లా నిజంగానే మీ బటన్ నొక్కింటే, నిజంగానే మీ వల్ల సంక్షేమంలో అందరూ సంతోషంగా ఉంటే ఎందుకు 151 సీట్లకు ఇంకా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తదితరులు మాట్లాడారు. డబ్బులు అకౌంట్ లో పడ్డాయో, అలాగే ఎవరికైతే ఫిక్చర్ 4000 పడిందో వాళ్ళందరితో కూడా మాట్లాడి మీకు సక్రమంగా వచ్చాయా లేదా, ఇంకెవరికైనా ఇవ్వాలా అనేటువంటి విషయాలు కూడా వాళ్ళతో చర్చించిన విషయాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. మన సీఎం గారు జనార్దన్ రెడ్డి గారిని గూడూరుకి ఈ యొక్క కార్యక్రమానికి, సుపరిపాలనలో తొలి కార్యక్రమానికి అబ్జర్వర్గా ఇక్కడికి పంపించినారు. ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పెద్దలు, సోదరులు మా చంద్రమౌళికి, పెద్దలు మా సీనియర్ నాయకులు మా నాయుడు గారికి, నరసింహనాయుడు గారికి, మా శ్రీధర్కి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఇక్కడ తలాకాల దగ్గర బ్రిడ్జి గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 18 కోట్లతో అప్పుడు శంకుస్థాపన చేశాము. అది మొత్తం R&B బ్రిడ్జి పూర్తయింది. దానికి సంబంధించిన అప్రోచ్ రోడ్ లేని కారణంగా దాదాపు 2-3 సంవత్సరాల నుంచి అక్కడ నుంచి బస్సులు ఇటు వచ్చే పరిస్థితి లేదు, ట్రాఫిక్ అంతా ఇబ్బంది అయిన పరిస్థితి. అది కూడా ఈరోజు మంత్రి గారిని తీసుకెళ్లి అక్కడ చూపించి అది కూడా త్వరగా శాంక్షన్ చేసే విధంగా మంత్రి గారికి ఒక రెకమెండేషన్ కూడా ఇది ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఎన్నో సంవత్సరాల నుండి ఫ్లైఓవర్ బ్రిడ్జి ఆల్రెడీ ఎస్సీ గారు కూడా ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తానంకి నానాజీ, శీలం కిరణ్ కుమార్, నెలవల్లి భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, మస్తాన్ నాయుడు, వెంకటేశ్వరరాజు, రహీం, చంద్రమౌళి, మట్టన్ శ్రావణి, అల్లూరు కర్ణాకర్ రెడ్డి, లీలావతి, చంద్రనీల్, మోహన్, నర్శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి 9 కోట్లు అవసరమవుతాయని సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని ఆర్ఎండ్బి శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలో అసంపూర్తిగా ఉన్న ఫ్లైఓవర్, పంబలేరు వంతెన నిర్మాణాలను ఆయన పరిశీలించారు. అక్కడి పరిస్థితులను మంత్రికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వివరించారు. గూడూరు పట్టణంలో అసంపూర్తిగా ఉన్న ఫ్లైఓవర్, పంబలేరు వంతెన నిర్మాణాలను మంత్రి జనార్దన్ రెడ్డి పరిశీలించారు. వంతెన నిర్మాణాల పరిస్థితులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆయనకు వివరించారు. సంబంధిత అధికారులతో చర్చించి వంతెన పూర్తయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. వంతెన నిర్మాణం పూర్తయిన గత ప్రభుత్వం అప్రోచ్ రోడ్లు ఏర్పాటు చేయకపోవడంతో అసంపూర్తిగా నిలిచిపోయిందన్నారు. ఈ సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వంతెన నిర్మాణాలకు 9 కోట్ల నిధులు అవసరమవుతాయని సీఎం దృష్టికి తీసుకెళ్లి నిధులు కేటాయిస్తామన్నారు. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపేందుకు కృషి చేస్తామని ఆయన వివరించారు. సునీల్ కుమార్ గారు కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వంలో సరైన ఎస్టిమేషన్లు, డిజైన్ సరిగ్గా చేయని కారణంగా దాదాపుగా 17 కోట్లు
ఖర్చు పెట్టి తర్వాత కూడా నిరుపయోగంగా పడిపోయి సరే ఆ ప్రభుత్వం చేసిన పాపాల వలన చాలా కూడా మాకు బాధలు బడ్జెట్లు కూడా అనేకమైన ఇబ్బందులు వస్తా ఉన్నాయి. ఇప్పుడే ఈ బ్రిడ్జికి ఇంపార్టెంట్ గా 9 కోట్ల రూపాయలు కావాలని అడుగుతున్నారు. ఆ 9 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇటు నేషనల్ హైవేకు గూడూరు పట్టణం నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. దాని వలన సమస్యలు తొలగిపోవడమే కాక షార్ట్ కట్ లో కూడా ప్రజలకు ఈ యొక్క హైవే ఎక్కడానికి కూడా దగ్గర అవుతుందని చెప్పి అధికారులు శాసనసభ్యులు గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ యొక్క R&Bకి సంబంధించినటువంటి ఈ బ్రిడ్జిని త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తామని ఈరోజు చేస్తా ఉన్నాము. ఎందుకంటే 17-18 కోట్లు పెట్టిన తర్వాత ఇది నిరుపయోగంగా ఉండడం సమంజసం కాదు. ఎవరు చేసినా తప్పు ఒప్పులు మళ్ళీ సరిదిద్దవలసిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా త్వరలోనే దీని ఎస్టిమేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సిసి గారు కూడా దీన్ని కంప్లీట్ చేస్తామని మీ అందరి ద్వారా పత్రికాముఖంగా తెలియజేస్తాము. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు. సూపర్ 6 పథకాలు ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని వైకాపా కార్యాలయంలో చెలకూరు మండల నాయకులతో నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గూడూరు పట్టణంలోని వైకాపా కార్యాలయంలో చిల్లకూరు మండల నాయకులు కార్యకర్తలతో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మరియు వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 1000 రూపాయలు పింఛన్ పెంచామని ప్రచారం చేస్తుందని, అయితే గత వైకాపా ప్రభుత్వంలో ఎంతమందికి పింఛన్లు ఇస్తున్నారు, కూటమి ప్రభుత్వం ఎంతమందికి పింఛన్లు ఇస్తుందో తెలపాలని ప్రశ్నించారు. ఉచిత గ్యాస్ సిలిండర్, తల్లికి వందనం పూర్తి స్థాయిలో ఇవ్వలేదని ఆరోపించారు. గత వైకాపా నేటి కూటమి పాలనపై ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. ఇక్కడ కూడా చెప్పిన ప్రకారం టైం టేబుల్ ప్రకారం ప్రతి పథకం కూడా చెప్పిన డేట్ ప్రకారం వేసిన ప్రపంచంలోనే నిక్కర్సుగా మాట మీద నిలబడినటువంటి గొప్ప మాజీ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా నవరత్నాలు 90% విడుదల చేసేసారు. మరి ఈ రోజు సూపర్ 6 బ్రహ్మాండమైందని చెప్పేసి ఏవైతే జగన్ రెడ్డి గారు మన్ననలు పొందారో ఆ పథకాలనే కాపీ కొట్టి ఏదో సొంతంగా ఈయన తయారు చేసిన విధంగా చెప్పడం జరిగింది అనుకుంటే నేను మనవి చేస్తున్నా. పెన్షన్లు మరి జగన్మోహన్ రెడ్డి గారు 3000 దాకా ఇచ్చారు కదా, దానికి ఓట్ల కోసంగా మరి నేను పెన్షన్ 4000 ఇస్తానన్నారు. సంతోషం. కానీ జగన్మోహన్ రెడ్డి లాగా మీరు ఇవ్వగలిగారా? మీరు గతంలో 2014 అధికారం వచ్చినప్పుడు ఎన్ని లక్షల మందికి మీరు పెన్షన్లు ఇచ్చారు? ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది ఎంతవరకు వెళ్ళింది? 65 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మీరు 4000 ఇస్తానన్నారు, కానీ 65 లక్షల మందికి ఇస్తున్నారా? పెరగాలి కదా, కానీ ఎక్కడ పెరగలేదు. 6-7 లక్షల మందికి కోతలు పెట్టేశారు. దాంతో మళ్ళా 4000 ఇస్తున్నట్టు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు దీని తర్వాత ప్రతి సంవత్సరం కూడా కొత్త పెన్షన్లు ఇవ్వడం జరిగింది. వేరే చేసుకుంటూ పోతే ప్రతి పథకం కూడా భారతదేశ చరిత్రలో అంబావడి అనే పథకం పేద కుటుంబాల నుంచి బిడ్డలు చదివించాలంటే వాళ్ళకి తోడుగా మనం ఒక 15,000 రూపాయలు అండగా వేస్తే, ఏదైనా 2 పిల్లలుంటే ఇంకొక 15 రూపాయలు వాళ్ళు వేసుకొని ఆ కుటుంబం విద్య వైపు అడుగులేస్తుందని గొప్పగా ఆలోచించి ఆ రోజు ఆ పథకం వల్ల చాలా రాష్ట్రం అభివృద్ధిలో ఇబ్బంది పడుతుందన్న మానవ అభివృద్ధే ముఖ్యమని చెప్పేసి మరి సంకల్ప బలంతో ఆయన మరి వేయడం జరిగిందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ ద్వారా అందరికి కూడా ఇబ్బంది లేకుండా బాధ్యతాయుతంగా సచివాలయ వ్యవస్థ పెట్టి ఎక్కడ ఇబ్బంది ఉన్నా సచివాలయంలో చెప్పుకుంటే అప్పటికప్పుడే వాళ్ళకి ఒక మంచి వాతావరణం వచ్చేటట్టుగా పార్టీలో స్థిరంగా ఉండి అధికారం వచ్చినప్పుడు ఆ వాతావరణం గొప్పగా ఉండబోతుందని కూడా నేను మనవి చేస్తున్నా. పెద్దలందరూ చెప్పారు, నేను రేపు భవిష్యత్తు వచ్చినా రేపు ఇంకొకరు ఏదైనా వేరే వాతావరణం ఇది ఓసై మన పార్టీ ఎమ్మెల్యే అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైన వాతావరణం ఇంకా మరికొందరు మాట్లాడారు. కోరిక అందరికి ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకనంటే కాన్స్టిట్యున్సీ లేదు, ఓసీలు అవుతాయని, బీసీలు అవుతాయని, ఇంకోటి అవుతాయని అనుకుంటా ఉన్నారు. కానీ నా అంచనా ప్రకారం ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీగానే ఉండాలని కోరుకుంటా ఉన్నా. మన మొరలన్న కష్టం ఎక్కడికి పోకూడదని కోరుకుంటా ఉన్నా. ఈ ఊరు వచ్చిన మొరలన్నంత అర్థం చేసుకునేటటువంటి వ్యక్తి ఎవరు లేరని తెలియజేస్తా ఉన్నా. మనం తప్పులు చేసినా ఒప్పులు చేసినా నాయకుడికి విలువ తగ్గించినటువంటి వ్యక్తి మన మేరీగ మొరలన్నని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. అందుకనే ప్రభుత్వాన్ని ఇకపోతే మురళన్న గారి గురించి చెప్పాలంటే ఎంత ఎదిగినా వదగాలనేటువంటి మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి, పైగా తన పెదనాన్నైనటువంటి మేరిగ రామకృష్ణ కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే, మన మధ్య తరగతానికి చెందిన వ్యక్తి మన మురళన్న.
అటువంటి వ్యక్తిని అధికారంలోకి తీసుకుని వస్తే ప్రతి ఒక్కరిని ఈరోజు గూడూరు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేస్తే 2 రోజులు ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు పడే ఇబ్బందుల్ని మనం ఇప్పుడు ఒక గ్రామం నుంచి ఒక మనిషి వచ్చినప్పుడు మనం అతని తరపున 4 ఆఫీసుల దగ్గర పోయి మనం మాట్లాడితే ఆ పని అయినా కాకుండా ఆ కార్యకర్త సంతోషపడతారు, మన కోసం వాళ్ళు వచ్చారు, తిరిగారు, చేశారు, కాలేదు అనే తృప్తిగా ఉంటుంది. మనం ఆ విధంగా కాకుండా ప్రజల్ని వదిలేస్తే మనం ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నా ప్రజల్లో ఒక విధమైన భావం ఏర్పడిపోతుంది. కాబట్టి నేను మనవి చేసేది ఏంటంటే కనీసం సోమవారం రోజైనా మనం అందరం కలిసికట్టుగా మనల్ని నమ్ముకునే వాళ్ళకి సహాయం చేసేదానికి అందరం కూడా అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ 14,000, 15,000, 15,000 ఎప్పుడో 10 సంవత్సరాలు ఉన్న రేటు ఈరోజు ఉంది. అలాగే మిర్చి కానివ్వండి, వేరుచెనగ కానివ్వండి, అన్నీ కూడా మరీ ఘోరంగా ఉన్నాయి. రొయ్యల రైతులు కూడా ఈరోజు రేటు తగ్గించారు. మొన్న 14 రోజుల క్రితం 450 ఉండింది, ఈరోజు 350, 100 పడిపోయింది. అన్నీ కూడా సిండికేట్ అయిపోయి ప్రతి ఒక్కరూ మోసం చేస్తున్నారు రైతుల్ని. ఈరోజు రైతులు మన జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా బయట ఈ కార్యక్రమంలో నాయకులు మధుసూదన్ రెడ్డి, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, సుబ్బారావు, బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు రోటరీ క్లబ్, ఇన్నర్వీల్ క్లబ్ల నూతన కమిటీలు బాధ్యతలు చేపట్టాయి. స్థానిక సాయినగర్ లో ఉన్న సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోటరీ ప్రముఖులు బొమ్మిరెడ్డి సురేంద్రారెడ్డి, డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి తదితరులు హాజరయ్యారు. గూడూరు పట్టణంలోని సాయినగర్ లో ఉన్న కళ్యాణ మండపంలో రోటరీ క్లబ్, ఇన్నర్వీల్ క్లబ్ నూతన కమిటీలు సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రోటరీ ప్రతినిధులు బొమ్మిరెడ్డి సురేంద్రారెడ్డి, డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి, భరత్ రెడ్డి, మునిగిరీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా క్లబ్ల నూతన ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులుగా వెంకటేశ్వర రెడ్డి, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, మాధురి, లక్ష్మి తదితరులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సురేంద్రారెడ్డి తదితరులు మాట్లాడుతూ గూడూరు రోటరీ క్లబ్, ఇన్నర్వీల్ క్లబ్లకు ఎంతో గుర్తింపు ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రతిష్టాత్మక సేవా కార్యక్రమాలతో పాటు క్లబ్లు ప్రజలకు సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు. చాలాసార్లు అనుకుంటూ ఉంటాను మంచి క్లబ్ కింద బయటకు వెళ్తే ఎక్కడ ఇన్నర్వీల్ క్లబ్ లేదు, కాలంలో చిన్నట్టుగా ఉంది. సో చాలా మంది ఉందని కూడా తెలియదు. సో ఇన్నర్వీల్ క్లబ్ గూడూరు యాక్టివ్గా ఉంది అని నేను గర్వంగా చెప్పుకుంటాను. మా జిల్లాలో ఇన్నర్వీల్ క్లబ్ యాక్టివ్గా ఉంది, మా ఇన్నర్వీల్ క్లబ్ యాక్టివ్గా ఉంది అని చెప్పుకుంటాను. సో ఈ ఇన్నర్వీల్ క్లబ్ యాక్టివ్గా ఉండడం సంతోషం, కానీ ఇన్నర్వీల్ క్లబ్ నెక్స్ట్ లెవెల్కి ఎదగాలన్నటువంటి టైం వస్తుంది అని నాకు అనిపిస్తుంది. వీలైనంత వరకు మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ మనకు ఉంటే కూడా తక్కువగా ఉన్న స్థాయిలో వాళ్ళకి సహాయం చేయడం అనేది నేను ఇక్కడ రోటరీ క్లబ్లోనే చూశాను. మనం కూడా చాలా మంది చిన్న స్థాయిలో నుంచి పై స్థాయికి వచ్చుంటాం. ఆ బాధలో కూడా నేను చూశాను. అట్ ద సేమ్ టైం దాన్ని ఇన్స్పైర్ అనుకుని నాకు రావడానికి చిన్న చిన్న అమౌంట్ అయినా సరే దానికి ఒక గ్రూప్ పేరు సర్వ్ చేయడానికి నేను సిద్ధంగా ఉండడానికి అవకాశం ఉంది. ఈ విషయం కూడా సార్లు మనం ఫ్రెండ్షిప్, అలాగే న్యూ మెంబర్షిప్, అలాగే సర్వీస్, ఈతో పాటు రోటరీ ఫౌండేషన్, ఈ రోటరీ ఫౌండేషన్ కూడా నాకు సెక్యూర్ మేరకు వీలైనంత వరకు ఈరోజు నాకు ఒక చిన్న విషయం తెలిసింది. భరత్ కుమార్ సార్ చాలా బాగా జరిగింది. అదే సంవత్సరం డాక్టర్ గారు విద్యానగర్లో రోటరీ క్లబ్ స్టార్ట్ చేశారు. జనరల్గా గవర్నర్స్ రోటరీ క్లబ్ స్టార్ట్ చేస్తుంటారు, కానీ ప్రెసిడెంట్గా ప్రపోజల్ రాగానే వెంటనే ఇనిషియేటివ్ తీసుకొని ఆ క్లబ్లు స్టార్ట్ చేయడమే కాకుండా ఆ క్లబ్ మీటింగ్స్ అన్నిటికీ కూడా డాక్టర్ గారు ఎంత బిజీగా ఉన్న సాయంత్రం ఒకే కాలంలో సురేంద్ర నేను, జనార్దన్ రెడ్డి గారు, ప్రసన్న, జానకి 5 మంది వెళ్ళేవాళ్ళు ఆ క్లబ్ మీటింగ్. డాక్టర్ గారు ప్రెసిడెంట్ ఉన్న టైంలో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇన్నర్వీల్ క్లబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి వచ్చారు కాబట్టి ఇన్నర్వీల్ క్లబ్ లక్ష్మి గారు సెక్రటరీగా,
స్టార్ట్ అయింది. జన్మదినాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈనాటికి దాదాపు 22 సంవత్సరాలుగా గడువు యాక్టివ్గా చాలా యాక్టివ్గా జరుగుతుంది. ఇంటర్వ్యూలో ఈరోజు దాదాపు 60 మంది సభ్యులతో ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్తో ఎంతో సమానంగా మన నెల్లూరు డిస్ట్రిక్ట్లోనే ఎంతో సమానంగా ఉంది. ఈ క్లబ్తో మనకు ఐఎస్గా కూడా పనిచేస్తున్నారు, సెక్రటరీగా కూడా పనిచేస్తున్నారు. ఆమె కూడా చాలా ఆ అమ్మాయి వాళ్ళ పిల్లలు 3 అమ్మాయిలు సాఫ్ట్వేర్ దీంట్లో ఉన్నారు కాబట్టి ఏం కావాలన్నా కూడా వెంటనే ఆ పిల్లల సహాయ సహకారాలు అందుకొని ప్రతిదీ చాలా అంతకుముందు కూడా చాలా బాగా నిర్వహించారు. ఇప్పుడు ఇంకా సెక్రటరీ పదవి అంటే ప్రెసిడెంట్ కన్నా ఎక్కువ పని ఉంటుంది. దాన్నంతా నువ్వే చూసుకొని డబ్బులు కావాల్సినవన్నీ కూడా ప్రెసిడెంట్ సహకారంతో ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు పోవాలని కూడా నేను ఆశిస్తున్నాను. గోవింద్ మేడం గారు 5 లక్షలు విరాళంగా ఇచ్చున్నారు. దాన్ని ఒక ఇంట్రెస్ట్తో మాట్లాడుతూ యొక్క యాక్టివిటీస్ చేయగలుగుతున్నాము. ఇంతేకాక గోవింద్ మేడం గారు తన సొంత నిధులతో ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడానికి మాకు సహకరిస్తున్నారు. జనార్దన్ రెడ్డి సార్ పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద మాకు సంవత్సరం 2 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తామని ప్రకటించున్నారు. ప్రతి సంవత్సరం ఇస్తున్నారు కూడా. వీరిద్దరి సహకారంతో మా క్లబ్ని ముందుకు నడిపిస్తున్నామని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, శ్రీకంఠి రామ్మోహన్ రావు, శ్రీధర్ రెడ్డి, జీజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఎస్కేఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రింటర్ను బహూకరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. నాయుడుపేట మండలంలోని అన్నమేడు, కూచివాడ, కాపులూరు, వేముగుంటపాలెం, మర్లపల్లి, చిల్లమత్తూరు తదితర గ్రామాల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజలకు సంక్షేమ పథకాలు వివరించారు. స్థానికులు ఎమ్మెల్యే విజయశ్రీని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, నాయకులు శ్రీరామ్ ప్రసాద్, చక్రపాణి, పాదసారథి, అశోక్ రెడ్డి, విజయ్ కుమార్ నాయుడు, అంకయ్య, రవివర్మ, చెంగయ్య, వెంకటేశ్వర్లు, బత్తిన వెంకటేశ్వర్లు, నాగరాజు, బుజ్జిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరి ఇంటికి చేసిన అవినీతి పనుల వల్ల మేము జైలుకు పోయాము అనే మాట లేకుండా ఉంటే ఒక్క ఛాన్స్ అని చెప్పని అడిగి ఈ రాష్ట్రంలో చేయని దుర్మార్గం ఉంటుంది, ఈ రాష్ట్రంలో వాళ్ళు చేయని దౌర్జన్యాలు అంటూ లేవు, ఈ రాష్ట్రంలో వాళ్ళు చేయని అవినీతి అంటూ లేదు. ఈ రోజు వైసీపీ నాయకులు ముసలి కన్నీరు గారుస్తా ఉన్నారు. అయ్యా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, మా నాయకులు దుర్మార్గంగా అరెస్ట్ చేస్తున్నారు. నేను గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాను, ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా ఓటేశాను, నన్ను 2 సార్లు. ఈ రోజు నా పరిస్థితి ఎట్టుందంటే, డాడీ నువ్వు ఎన్ని చూసుకో, మరి ఏమైనా పర్వాలేదు, ప్రజాసేవలో ముందుకు తేలుతాను, కష్టం అనిపించుకోవడం లేదు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంత ఎండున్నా, ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ ప్రజల కోసం అని పనిచేస్తా ఉంది. మంచి పనులని, సంక్షేమ పథకాలని అందుతున్నాయా లేదా తెలుసుకోవడానికి సంవత్సరం రోజులు మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు పూర్తయినందున ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నాం. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం అప్పుడు మనకు సూపర్ 6 అని పథకాలని విడుదల చేయడం జరిగింది. ఆ రోజు ప్రచారం అప్పుడు మీ అందరికీ మేము చెప్పడం జరిగింది, ఈ సూపర్ 6 అన్ని కూడా మేము చేస్తాము, మీరు ఓట్లేయండి, గెలిపించండి, మేము అభివృద్ధి చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారమే మేమందరం కూడా కష్టపడి మీకున్న సమస్యలన్నీ తెలుసుకొని ఇప్పటికే చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీల్లో మనం సీసీ రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మనకు ఏప్రిల్ నుంచి కూడా ప్రచారం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా 1000 రూపాయలు పెంచి అవ్వాతాతలకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, వితంతువులకు కానీ 4000 పెన్షన్ ఇస్తారని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారం ఆయనకి ఆర్థిక ఇబ్బందులున్న గత ప్రభుత్వం వాళ్ళు మన రాష్ట్రం మీద అప్పులు చేసి వెళ్ళారు. అవన్నీ కూడా ఈరోజు అధిగమించి మా ముసలి అవ్వాతాతలకి నేను ఇచ్చిన మాట నిలబడాలని ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు 1000 రూపాయలు పెంచి దాన్ని 4000 చేయడం జరిగింది.
తమ సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాపూర్లోని ఐసిడిఎస్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో వారు పాల్గొని సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న బాల సంజీవని యాప్ ను తక్షణమే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఇంకా పలు సమస్యలపై వారు మాట్లాడారు. అనంతరం సూపర్వైజర్ రాధికకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షురాలు జయసుధ, కార్యదర్శి ప్రమీల, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రెండో అధికారికి మన రావాలి మొత్తం అన్ని చేయడం కావచ్చు. మొత్తం ఊరు మొత్తం తిరిగి కష్టపడేది అంగన్వాడీ టీచర్లు. కానీ ఎక్కడ వీళ్ళు శాలరీలు అడిగితే శాలరీ గురించి మీరేం మాట్లాడకూడదు. మీ పని మీరు గొడ్డి చాకరీ చేయాల్సిందే. గొడ్డి చాకరీ అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 అయినా 6 అయినా సరే, స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ఈరోజు అనేక రకాలుగా మనం కష్టపడతా ఉన్నాం. మరి ఈ కష్టానికి తగ్గటువంటి ఫలితం రావాలి అని చెప్పి సిఐటిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఈరోజు కాపీ మేస్తులు ఉన్నారు, కూలి పని చేసే వాళ్ళు రోజువారికి 700-1000 రూపాయలు సంపాదిస్తున్నారు. పోరాటం చేసేమో అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వానికి మనకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అంగన్వాడీలకు ఉన్నటువంటి సమస్యల్ని వెంటనే మీరు పరిష్కరించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున గతంలో ఎట్లయితే కూర్చున్నామో 42 రోజుల పాటు సమ్మె చేసేటప్పుడు మొత్తం అనేక రకాలుగా అంగన్వాడీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు. అనేక చట్టాలు తీసుకొచ్చినారు. మరి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మన వాళ్ళందరూ కూడా నిలబడ్డాం. అందుకని ఈ ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు బాల సంజీవని యాప్, మరి ఈ యాప్ పెట్టి ఎక్కడేదో అంగన్వాడీ టీచర్స్ ఏదో తినేస్తున్నట్టుగా ఆ యాప్ పెట్టేసి మొత్తం యాప్ పెట్టారు. యాప్ పెట్టడం తప్పులేదు, కానీ ఎక్కడ పనిచేస్తున్నాయి అసలు? ఫోన్లు మీరు ఇచ్చినటువంటి ఫోన్లు ఎప్పుడో 4 సంవత్సరాల కింద ఇచ్చారు. ఆ ఫోన్ పనిచేసే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతున్నా బెదరకుండా మాకు అండగా నిలుస్తున్నా సర్వేపల్లి కుటుంబ సభ్యుల రుణం తీర్చుకోలేనిదని మాజీ మంత్రి కాకాని కుమార్తె పూజితమ్మ అన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరులోని కళ్యాణ మండపంలో నిర్వహించిన రీకాలింగ్ చంద్రబాబు ఇస్ మేనిఫెస్టో కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజితమ్మ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి రాగానే అమలు చేయలేదన్నారు. ఇంటింటికి వెళ్లి అమలు కాని హామీలను ప్రజలకు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సరిగ్గా పట్టించుకోలేదు కూడా. యజమాని ఎన్ని హామీలు ఇచ్చున్నారో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇచ్చిన హామీలు 10 పూర్తి చేస్తారు. 200 నెక్స్ట్ డైలాగ్ బాక్స్ టీడీపీ బాండ్స్ అండి. ఇటువంటి ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. దాన్ని ఒక సెల్ ఫోన్ గారు మర్చిపోయినటువంటి ఆయనే చేసినటువంటి టీడీపీ మేనిఫెస్టో మండలంలో రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ప్రోగ్రామ్. ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఈ ప్రభుత్వం అంటే ఎంత కోపం ఉంది, ఎంత వ్యతిరేకత ఉందనే తెలుస్తుంది. కార్యకర్తల్లో, ప్రజల్లో ఈరోజు చూస్తున్నాం ఇంతమంది కథలు వచ్చాయి. ప్రోగ్రాంలు అనేది నిదర్శనం ఇంత వ్యతిరేకత ఉంది అనేదాన్ని. కేవలం మేము ఇచ్చామంటే మీకు హామీలు పూర్తయ్యాయా లేదా, పెన్షన్లు టైంకి వచ్చాయా, ప్రభుత్వం తరఫు నుంచి విద్యా దీవెన అయితే ఏమి, వసతి దీవెన అయితే ఏమి, పెన్షన్లు అయితే ఏమి, ఒకటి కాదు రైతు భరోసా అయితే ఏమి, ఒక వర్గం అని కాదు, ఒక వ్యక్తి అని కాదు, ప్రతి ఒక్కరికి న్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అన్యాయం పెద్దది, అది గుర్తుంచుకొని ప్రజలకు న్యాయం చేసే ప్రయత్నం చేయాలి. మనుబోలు కోదండరామాపురం దేవాంగుల వీధిలో వెలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారు ఆషాఢ మాసం మంగళవారం సందర్భంగా సాయంత్రం వారాహి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారని అర్చకులు శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే విశేష పూజల్లో భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. మనుబోలు కోదండరాంపురం దేవాంగుల వీధిలో వెలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా 4 మంగళవారాల్లో విశేషమైనటువంటి అభిషేకాలు, అలంకరణ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆషాఢ మాసం చివరి మంగళవారం సందర్భంగా అమ్మవారికి వారాహి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఇప్పుడు అమ్మవారికి విశేషంగా పంచామృతాలతో అభిషేకం, పసుపు కుంకుమలతో
అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. తదుపరి అమ్మవారికి నూతన పట్టు వస్త్రాన్ని సమర్పించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులందరూ కూడా ఈ పోలేరమ్మ అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క ప్రతి ఒక్కరు పాత్ర కావాల్సిందిగా మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామివారికి సోమవారం సాయంత్రం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. పంచామృతాలు, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా చలమల సుబ్రహ్మణ్యం యాదవ్, పార్వతీ దంపతులు, వారి కుమార్తె సుమలత, కుమారుడు సతీష్ యాదవ్, కోడలు భార్గవి వ్యవహరించారు. మదరగొట్టు టమరుకాన్ని దంచి కొట్టు అంట దిక్కులదిరగట్టు తాండవేశ్వరా మొదలు పెట్టు అమృతాన్ని పంచి పెట్టు గుండె వెండి కొండ ఏట్టు కుండలేశ్వరా జయ శంకర జయ 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 శంకర నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చయ్యరా జయ శంకర శివ 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 శంకర త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా తప్పు చేస్తే బ్రహ్మతలనే తుంచినావురా వేడుకుంటే విషాన్నైన మింగినావురా ఆది పరాశక్తి నిన్ను కోరుకుందిరా సృష్టిలోన మొదటి ప్రేమ కథే నీదిరా శివరాత్రి సుందరా మా రాత మార్చి ఉద్ధరించరా అనంతమైన నీ ప్రేమలో రవంత మాకు ఇస్తే భూమి స్వర్గమౌనురా వాకాడు మండలం వెంకటరెడ్డిపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయంలో శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా వెంకటరామరెడ్డి, హైమావతమ్మ, లావణ్య, మధుకిరణ్ రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వెంకటరెడ్డిపాలెం గ్రామంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. జై గురుదేవా. సమేత శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ గురవే నమః విద్యానాం అయగ్రీ సుప్రసన్నః నాయచ
నందమూరు మండలం అరవపాలెం గ్రామంలో కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆడి కృత్తిక మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం వేద పండితులచే కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాత్రి గ్రామోత్సవం నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హామీలను నెరవేర్చే సమర్థుడు చంద్రబాబే. వంతెన నిర్మాణాలకు నిధుల కేటాయింపు కృషి చేస్తా. గూడూరు పట్టణంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఆర్ఎండ్బి శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి. క్లబ్ల ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలు చేపట్టాలి. గూడూరులోని సాయినగర్ లో ఉన్న కళ్యాణ మండపంలో జరిగిన రోటరీ క్లబ్, ఇన్నర్విల్ క్లబ్ల నూతన కమిటీల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని అభినందించిన సీనియర్ రొటేరియన్లు. సూపర్ 6 పథకాలంటూ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని గూడూరులోని వైకాపా కార్యాలయంలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్. వైభవంగా విశ్వనాథుడికి రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామివారికి జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.